జగన్మోహన్ రెడ్డి కాలంలో ఒకటి కాదు రెండు కాదు ప్రజలారా 6,000 పాఠశాలలు 5 సంవత్సరాల కాలంలో మెరుగైన సౌకర్యాలు కల్పించినాడు. 24,000 కోట్ల రూపాయల పాఠశాలలు వెచ్చించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4,300 పాఠశాలలు మూతేసినారు. టోటల్ 14 ఏళ్లలో. ఒక 2014-19 చూసుకుంటే 1,785 పాఠశాలలు మూతేసినారు. కారణం అక్కడ పిల్లలు స్ట్రెంత్ లేదు కాబట్టి అవసరం లేదన్నాడు. ఎందుకు స్ట్రెంత్ లేదు? పిల్లలు ఈ ప్రభుత్వ పాఠశాలల పైన విశ్వాసం లేకపోవడం వలన స్ట్రెంత్ లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో సీటు దొరకలే. కారణం మెరుగైన విద్యా విధానాన్ని ఆయన అందించగలిగినాడు. వారికి విశ్వాసాన్ని కలిగించగలిగినాడు. అందుకే సీట్ లేదు. ఇక్కడ మెరుగైన సేవలు అందినాయి, అక్కడ మూతబడినాయి. 6,000 పాఠశాలలు పునరుద్ధరణ జరిగింది, అక్కడ 4,300 పాఠశాలలు మూసేసినారు. నాడు నేడు మన బడి కింద బాగైంది. విద్యా విధానంలో వసతి దీవెన ప్రవేశపెట్టినాడు, విద్యా దీవెన ప్రవేశపెట్టినాడు, పోషక విలువల ఆహారాన్ని ఇచ్చినాడు. ఇది ఈ రాష్ట్రం ముందుకు పోతా ఉందే, వెనక్కి పోతా ఉందే? ఓటేసిన మీకు మీ పిల్లల భవిష్యత్తుకు భవిష్యత్తు కల్పిస్తానాడా? బంగారు బాట వేస్తానాడా? మీ పిల్లల భవిష్యత్తును అంధకారం చేస్తానాడా? ఒక్కసారి ఎన్ని విషయాలను ప్రజలు కొద్దిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఆలోచించాల్సిన అవసరం ఉంది.